ఎన్నో ఫంక్షన్స్లో ఎన్నో రకాల ఫంక్షన్స్ చూసిన నేను నా జీవితంలో ఎప్పుడూ ఫ్యామిలీతో సినిమా ఫంక్షన్కి వెళ్ళలేదు అంటే మీరందరూ నమ్మి తీరాలి. ఈవేళ ఫ్యామిలీతో సహా వచ్చాను అని అంటే శ్రీనివాస కళ్యాణం యొక్క ముఖ్య దాని యొక్క ఎఫెక్ట్ ఏమిటి అనేది నేను ఇంతకంటే మీకు చెప్పవలసిన అవసరం లేదు. మీ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఈ కమనీయమైనటువంటి ఈ ఫంక్షన్ ఇలా జరగడానికి కారణం ఈ సినిమా కథ, ఈ సినిమా తయారు చేసిన వారి యొక్క పాత్ర, ఈ సినిమా దర్శక రచయిత యొక్క అద్భుతమైనటువంటి ఒరిజినల్ క్యారెక్టర్, అతని సంస్కారవంతమైన క్యారెక్టరే ఈ సినిమా. అంటే దిల్ రాజు గారు తీస్తే అది కమర్షియల్ అయిపోతుందని అందరికీ తెలిసిన అందులో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని వాల్యూస్ ఉండడం వల్ల అతను దిల్ రాజు అయ్యాడు అనే విషయాన్ని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే 4 కాలాల పాటు మనబోటి ఆర్టిస్టులు అందరూ బాగుండాలి అని అంటే అలాంటి ఒక వ్యక్తి ఉండడం వల్లే జరుగుతుందని నేను మరొకసారి మనవి చేస్తూ, ఈ వయసు కుర్రాళ్ళు ఎవరు కూడా క్లాసిక్ని ఈ జనరేషన్కి పరిచయం చేసినందుకు ముందు థ్యాంక్స్ ఫర్ యూ. బికాస్ నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను, మనకి ఈ గోల మ్యూజిక్ల కన్నా మన మ్యూజిక్ని మనకి ఎప్పుడు వింటామో మనం అని ఆ యొక్క ఫుల్ఫిల్ని చేసినందుకు మేయర్, ఏ ఊరికి మేయర్ మీరు? ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మిక్కీ మేయర్ ఈజ్ something special you are doing. I wish you all the very best, including this film. ఈ సినిమా తర్వాత ఎప్పుడు కూడా క్రీస్తు శకం పూర్వం క్రీస్తు శకం తర్వాత అన్నట్టుగా నితిన్ ఈ సినిమా ముందు ఈ సినిమా తర్వాత ఐ ఫీల్ ఎస్ హీ హాస్ బికమ్ మై బాయ్. అట్లాగే రాశి కన్నా బబ్లీ మేమే చేసాం అంతకుముందు సినిమా బెల్లం శ్రీదేవి లాగా. ఈ సినిమా రేపు చూస్తున్నప్పుడు కానీ మీ అందరికీ ఒక సంస్కారవంతమైన ఒక రచయిత, ఒక దర్శకుడు కనపడతాడు. మనస్ఫూర్తిగా శతమానం భవతి అని మరొకసారి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ధన్యవాదాలండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.